అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు పండు మిర్చి పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఈ పండు మిరపకాయ పచ్చడి ఈజీగా తయారు చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ పండు మిరపకాయ పచ్చడి తయారీ కోసం కావాల్సిన పదార్థాలు: పండు మిరపకాయలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి 3, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, ఎండుమిరపకాయలు 2. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించాలి. దాని మీద ఒక కడాయి పెట్టి వేడి చేయాలి. అందులో నూనె వేసి కాగబెట్టాలి. నూనె కాగిన తర్వాత ముందుగా జీలకర్ర వేసి వేయించాలి. అలాగే మెంతులు కూడా వేయండి. ఇప్పుడు ధనియాలు కూడా వేసి నూనెలో వేయించాలి. ఇవన్నీ నూనెలో కాసేపు వేగాలి. ఆ తర్వాత పండుమిరపకాయలు వేసి వేయించండి. పండుమిర్చి కట్ చేసుకొని వేసుకుంటే మొహం మీదకి రాకుండా ఉంటాయి. మూత పెట్టి మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీస్తే ఈ పండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ బాగా మగ్గి ఉంటాయి. ఒకసారి బాగా కలపాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అందులోనే చింతపండు వేయండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఇవి వేసి మరొకసారి నూనెలో బాగా వేయించాలి. మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గించాలి. ఇవి బాగా మగ్గుతాయి. వీటిని కాసేపు చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లారిన ఈ మిశ్రమాన్ని చిన్న మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులో తగినంత ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఈ విధంగా తయారవుతుంది పండుమిరపకాయ పచ్చడి. అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి. తాలింపు కోసం అదే బాండిని కొద్దిగా నూనె వేసి వేడి చేసి అందులో తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మొత్తం 1-2 నిమిషాలు బాగా వేగాలి. ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేగిన పోపుని పచ్చడి మీద వేసుకోవాలి. ఇలా వేసి ఒకసారి మిక్స్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. 1 మంత్ వరకు నిలవ ఉండే రుచికరమైన పండుమిరపకాయ పచ్చడి ఈజీగా తయారు చేసుకున్నాం కదా. ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.